సంధ్య అత్తమ్మ వర్షం పడ్డప్పుడు వేడి వేడి బజ్జీలు తింటే బాగుంటుంది సంధ్య. సరే అత్తమ్మ, టమాటా బజ్జీ చేయాలా? చెయ్యి సంధ్య. హాయ్ అందరికి, చాలా సింపుల్ ప్రాసెస్ లోనే టమాటా బజ్జీని ఎంతో టేస్టీగా చేయొచ్చు. ఫస్ట్ అయితే టమాటాలను మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో శనగపిండి వేసుకొని ఒక స్పూన్ బియ్య పిండితో పాటు తగినంత కారం ఉప్పు వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే వంట సోడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేసా. ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా టమాటాని పిండిలో వేసుకొని మళ్ళీ ఆయిల్ లో వేసుకోవాలి. ఫస్ట్ టైం పిండిని టమాటాకు పట్టించి ఆయిల్ లో వేసినప్పుడు బజ్జీ కోటింగ్ సరిగ్గా రాదు. ఆ టైంలో బజ్జీకి మళ్ళీ పిండిని పట్టించి ఇంకొకసారి మళ్ళీ ఆయిల్ లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం పల్లీలు ఇంకా కార్న్ ఫ్లెక్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నా. తర్వాత బజ్జీని 2 ముక్కలుగా కట్ చేసి అందులోని టమాటాని తీసి పైన పొరని తీసేయాలి. బజ్జీ చేస్తున్నప్పుడు స్పూన్ తో టమాటా మీద ఆయిల్ పోస్తే బజ్జీ లోపల టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుని అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బొరుగులతో పాటు నలుపుకుంటూ కార్న్ ఫ్లెక్స్ వేసి రుచికి తగ్గ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలాతో పాటు కొత్తిమీర వేసి ఒక చెక్క నిమ్మరసంతో పాటు వేయించిన పల్లీలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకేముంది, ఫైనల్ గా దీన్ని తీసుకెళ్లి ఇంతకు ముందు టమాటా రిమూవ్ చేసినప్పుడు బజ్జీ మిగిలిపోయింది కదా, అందులో ఫిల్ చేసుకోవడమే. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, వీలైనంత చిన్నగా ఉన్న టమాటాలను తీసుకుంటే బజ్జీలు మంచిగా వస్తాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా గానీ లేకుంటే వర్షం పడుతున్నప్పుడు ఏదైనా తినిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. తిన్న కొద్ది తినబుద్ధి అయితేనే ఉంటది. ఇంతకీ మీలో ఎంతమందికి రెసిపీ ఇష్టం కామెంట్ చేయండి. ఆలోపు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.